అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని మీరు ఇందాక చెప్పారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటారు? అవునండి, ఇప్పుడు నేను ఎప్పుడు చెబుతున్నానంటే సకుటుంబంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో అందరినీ తీసుకుని అవగాహన కార్యక్రమానికి అటెండ్ నేను వ్యక్తిగతంగా సలహా ఇస్తాను. ఎందువల్ల ఇంట్లో నేను వెళ్ళి కనుక్కొని వస్తే చాలు కదా డాక్టర్ గారు, నాకేదైనా జబ్బు ఉంటే పోయి డాక్టర్ని కలిసి వస్తాను అని అనొచ్చు. మీకు జబ్బు ఉందా లేదా అని డాక్టర్ని కలిస్తే డాక్టర్ చెకప్ చేస్తేగా తెలిసేది. నేను అందుకనే చెప్తున్నాను, ఈ అవగాహన కార్యక్రమంలో ఈ 41420000 అనే ఫోన్ నెంబర్ ఏదైతే కనపడుతుందో స్క్రీన్ మీద, దాంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకందరికీ కూడా అత్యాధునిక ఇంట్రా ఓరల్ కెమెరాలు ఉంటాయి. అంటే నోట్లో ఉన్న సమస్యను పెద్ద మానిటర్ల మీదుగా చూపించగలిగినటువంటి టెక్నాలజీ అది. ఇంట్రా ఓరల్ కెమెరా టెక్నాలజీని, దానికి సంబంధించిన టెస్టులను ఫ్రీగా చేస్తా ఉన్నాం. దీనివల్ల ఏమిటి, పేషెంట్ ఇప్పటిదాకా అనుమానం ఉంటాడు, నేను ఇప్పటిదాకా అసలు నాకు జబ్బే లేదండి, నా అంత ఆరోగ్యవంతులు లేదు నా నోరు, అసలు నాకు జబ్బే లేదండి, నా అంత ఆరోగ్యవంతులు లేదు, నా నోరు అంతా చాలా క్లీన్ గా ఉంది, నా పళ్ళకి అసలు సమస్య లేదు. ఇంట్రా ఓరల్ కెమెరాలు అంటే మనం చెబితే కూడా ఓసారి నమ్మరు. ఏమండి నీ పళ్ళు ఇన్ఫెక్షన్ ఉందని, లేకపోతే పంటలో రంధ్రం ఉంది, ఈ పళ్ళు ఇలా అరిగిపోయింది, లేదా చిగురుల్లో ఇన్ఫెక్షన్ ఇలా కనిపిస్తుందండి, మురికి ఇలా ఉందని ఒకసారి మనం పేషెంట్ కి చెబితే కూడా అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, వినొచ్చు, వినవచ్చు. డాక్టర్ అనవసరంగా చెప్తాడని చాలా మంది కూడా అంటారు, నాతోనే అంటారు, ఏమండి డాక్టర్ దగ్గరికి వెళ్తే అనవసరంగా చెప్పేస్తారు కదండి, అనవసరంగా ట్రీట్మెంట్లు చేస్తారనే భావన చాలా మందిలో ఉంది. అది అబద్ధం అండి. పార్థరెంటల్ వరకు అది అబద్ధం. ఏది అవసరమో, ఏది ఖచ్చితమో, ఏది సరైందో అది మాత్రమే చెబుతారు. అనవసరమైన చికిత్సలు చేయడం కానీ, అనవసరం లేని విషయాలను చెప్పడం కానీ పార్థరెంటల్ 40 క్లినిక్ల వరకు జరిగే అవకాశం లేదు. అందువల్ల ఇట్లా చెబితే వినరు. కాబట్టి ఆ ఇంట్రా ఓరల్ కెమెరా టెస్టులు అనే విషయాన్ని, నోట్లో ఉన్న చిన్న చిన్న భాగాలని కూడా మానిటర్ల మీద చూపించి మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ పెద్దవాళ్లకు కానీ ఈ సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యమవుతుంది. మరి కుటుంబం అంతా ఎందుకు అంటే, చిన్నపిల్లలకు వచ్చే పళ్ల సమస్యలు వేరేగా ఉంటాయి, మనకు వచ్చే సమస్యలు వేరేగా ఉంటాయి, పెద్దవాళ్లకు వచ్చే సమస్యలు వేరేగా ఉంటాయి. ఎలా అంటారా, చిన్నపిల్లల్లో అయితే పాలపళ్ళు సరిగ్గా మొలుస్తున్నాయా లేదా, అవి సరైన టైంకి పడిపోతున్నాయా లేదా, వచ్చే శాశ్వతంతాలు సరిగ్గా తయారవుతున్నాయా లేదా, అవి నోట్లో రావడానికి తగినంత సందు ఉందా లేదా అనే విషయాలన్నింటినీ కూడా డాక్టర్ గారు చూసి ఎగ్జామిన్ చేసి చెప్పేస్తారు. రెండోది, మీరు చెబితే మీ పిల్లలు సరిగ్గా బ్రష్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. అదే మా డాక్టర్ గారు మంచి వీడియో చూపించి బ్రషింగ్ ఇలా చేసుకోవాలా అని చెబితే డెఫినెట్ గా చక్కగా చేసుకుంటారు. మీరు చెబితే మీ పిల్లలు రోజు చాక్లెట్లు తినకూడదమ్మా అలాగే అంటే వినొచ్చు, వినకపోవచ్చు. కానీ మా డాక్టర్లు అలా కాదమ్మా, వారానికి ఒక్కరోజు చాక్లెట్లు తిను, మిగతా రోజుల్లో చాక్లెట్లని దాచిపెట్టుకో అని చెబితే మా డెఫినెట్ గా పిల్లలు వింటారు. ఆ రకంగా పిల్లలకు మా డాక్టర్లు ఫ్రీగా కౌన్సిలింగ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇక మధ్య వయసు వాళ్ళకు వచ్చే సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆడవాళ్లకు వచ్చే సమస్యలు వేరే, మగవాళ్లకు వచ్చే సమస్యలు వేరే. సో ఆడవాళ్లకు ప్రత్యేకంగా పళ్లకు సంబంధించిన జబ్బులంటూ ఉంటాయి, మగవాళ్లకు వచ్చే సమస్యలు కూడా వేరేగా ఉంటాయి. అదేవిధంగా పెద్దవాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో బీపీ, షుగర్తో బాధపడే వాళ్ళు కానీ, లేకపోతే దీర్ఘకాలిక సమస్యలతో బాధేవాళ్ళు, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, వీళ్లకు దంత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అందువల్లే అందరూ కలిపి రిజిస్ట్రేషన్ చేసుకుని ఒకసారిగా వెళ్తే మీకు కావాల్సిన సమాచారాన్ని గాని, మీకు కావాల్సిన నాలెడ్జ్ని గాని, అవగాహనని పూర్తిగా మా డాక్టర్ ఇవ్వడం సాధ్యమవుతుందని చెప్పి కుటుంబం మొత్తమే వెళ్ళమని చెబుతున్నాం. ఓకే అండి, అబ్దుల్ ఖాదర్ వైజాగ్ నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఖాదర్ గారు చెప్పండి. ఖాదర్ గారు, కొద్దిగా దంతాలు తీయించుకున్నా మేడం గారు. చెప్పండి మేడం గారు. నమస్తే మేడం. చెప్పండి. వైజాగ్ అండి, ఎదరు ప్రతి తీసుకున్నా మేడం సార్. అవి తీసి కొత్త కడతామన్నారు, 9,000 అడిగారు సార్. అది తీసిన కళ్ళకి ఏమైనా ప్రమాదం ఉంటుందా అని అడుగుతున్నాను సార్. కళ్ళకు పళ్ళు తీసేస్తేనో లేదా పళ్లకు ట్రీట్మెంట్ జరిగితేనో కళ్ళకి ఏమైనా జబ్బా, లేకపోతే మెదడుకి ఏమైనా నరాలు దెబ్బతింటాయా, ఇంకేదైనా సమస్య వస్తుందా అని భయపడతా ఉన్నారు. అటువంటిది ఏమీ లేదు ఖాదర్ గారు, వర్రీ అవ్వాల్సిన అవసరం ఏ లేదు. పళ్లకు కళ్లకు ఎటువంటి సంబంధం లేదు. సో కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తాను చూడండి, ఆధునిక దంత వైద్యం పట్ల లేదా దంత వైద్యం పట్ల అవగాహన కంటే కూడా అపోహలే ఎక్కువగా ఉంటాయని నేను నమ్ముతాను. అందువల్లే చాలా మందికి అపోహలు ఉంటాయి. చికిత్స చేయించుకోవాలన్నా చేయించుకోకూడదు, నాకు షుగర్ ఉందండి నేను ట్రీట్మెంట్ చేసుకోవచ్చు చేసుకోకూడదు, లేకపోతే చిన్నపిల్లలండి పాపం వాళ్ళకి ట్రీట్మెంట్లు చేస్తే ఏమవుద్దో ఏమో, లేదా పళ్లను టూత్ వైటనింగ్ అంటాం, లేదా
కాస్మెటిక్ డెంటిస్ట్రీలో పళ్ళను అందంగా చేసే ట్రీట్మెంట్లు ఎన్నో ఉంటాయి. అవి చేస్తే పళ్ళు పాడైపోతాయేమోనండి. ఇట్లాంటి అపోహలు చాలా మందికే ఉంటాయి. ఈ అపోహలన్నీ పోగొట్టడానికే ఈ అవగాహన కార్యక్రమాన్ని పార్థరెంటల్ చేపడుతుంది. మీరు వైజాగ్ అంటున్నారు కాబట్టి వైజాగ్ లో పార్థరెంటల్ క్లినిక్లు 2 ఉన్నాయి. ఒకటి రామా టాకీస్ జంక్షన్ లో ఉంది, ఇంకోటి ఎన్ఏడి జంక్షన్ లో కూడా ఉంది. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్లి మా స్పెషలిస్ట్ ని కలవండి. మరిన్ని సమాధానాలతో మీకున్న సమస్యను క్లియర్ చేస్తారు. ఓకే డాక్టర్ గారు, ఈ అవగాహన కార్యక్రమం వల్ల దంత సమస్యలను పూర్తిగా నివారించే వీలుంటుందంటారా? ఎస్, డెఫినెట్ గా అండి. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా 90% మందికి జబ్బులుంటే కేవలం 5% మందే డాక్టర్ని కలుస్తా ఉన్నారు. మిగతా వాళ్లలో కొంత అవగాహన పెంచగలిగితే వీళ్ళందరూ కూడా సఫర్ అవుతున్న వాళ్ళు లేదా కొంతమంది సఫర్ కాని వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకు సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్లకు జాగ్రత్తగా మా డాక్టర్ గారు అవగాహన కల్పించడం వల్ల, వాళ్ళ నోట్లో ఉన్న సమస్యను చెప్పడం వల్ల వాళ్ళు చికిత్స చేయించుకోవడమో తగిన జాగ్రత్తలు తీసుకోవడమో సాధ్యమవుతుంది. ఎవరైతే నిజంగా ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళకి ఎటువంటి చికిత్సలు అవసరం లేదంటే భవిష్యత్తులో రాబోయే పళ్లకు సంబంధించిన జబ్బులు ఏముంటాయి అని వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు జబ్బులు రాకుండా నివారించుకోగలిగే అవకాశం కూడా ఉందండి. అందువల్ల ఏ వ్యక్తికైనా సరే భారతదేశం లేదు మన ముఖ్యంగా మన సొసైటీ లేదా మేము ప్రాక్టీస్ చేస్తున్న ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో పూర్తిగా ప్రజలకు దంత వైద్యం పట్ల నాలెడ్జ్ లేదు. అసలు నోట్లో జరుగుతున్న విషయాల పట్ల పెద్దగా ఆలోచన చేసింది లేదు ఎవరు కూడాను. అందువల్ల పార్థరెంటల్ హాస్పిటల్ ఈ విషయాన్ని భుజానికి ఎత్తుకుంది. ఇది బాధ్యతగా తీసుకున్నాం. ప్రజల్లో అవగాహన ఏమిటి అని వాళ్ళకి తెలియచెప్పాలి, లేదా జబ్బులు లేకుంటే జబ్బులు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలు చెప్పాలి. రెగ్యులర్ గా డెంటిస్ట్ ని కలిసి సలహాలు సూచనలు పొందుతూ ఉండాలి. ఇంటి దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఇంటిల్లిపాది నోటి ఆరోగ్యంతో ఉండాలా అనే విషయం వాళ్లకు అర్థం అవ్వాలి. ఎందువల్ల నోరు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పళ్ల జబ్బులు కేవలం పళ్ల జబ్బులకే పరిమితం కాలేదు. ఒకప్పుడు నాకు నోట్లో 2 పళ్లు పోయినాయండి, పోతే మిగతా 30 పళ్లతో హాయిగా నమిలి తింటాను కదా, దానికోసం ఎందుకండి ఇంత బాధపడతారని చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదండి. నోట్లో ఉన్నటువంటి చిగుర్ల జబ్బుల వల్ల, నోట్లో ఉన్న పళ్ల జబ్బుల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని, నోట్లో జబ్బుల వల్ల కిడ్నీ లివర్లు పాడవుతున్నాయని, శరీర ఆరోగ్యం అన్నది నోటి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది, అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అందమైన చిరునవ్వు కావాలి. అందరికీ ఆలోచన ఉంటుంది, నా పళ్ళు తెల్లగా ఉండాలి, నోరు తెరిచి నవ్వంగానే తలతలా పళ్ళు మెరుస్తూ ఉండాలా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి అలా ఉండాలంటే ఏం చేయాలో ఎవరికి తెలియదు. అది మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవగాహన తీసుకోండి అని చెప్తున్నాం. మేము చికిత్స చేస్తాము అనట్లేదు, మీకున్న సమస్యలను తెలుసుకోండి అంటున్నాం. మేము చికిత్స చేస్తామనట్లేదు, మీ నోట్లో ఉన్న జబ్బులు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని అంటున్నాం. మీరు ఇంటి దగ్గర ఏం చేయాలో మేము చెబుతాము. మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఇది మంచిది, ఇది చెడు అని చెప్పడానికి చేసే ప్రయత్నమే ఈ పార్థరెంటల్ క్లినిక్ లో 40 బ్రాంచుల్లో కూడా చేస్తున్నటువంటి మా స్పెషలిస్టులు 150 మందికి పైగా స్పెషలిస్టులు చేస్తున్నటువంటి ఈ అవగాహన కార్యక్రమం మాత్రం చెప్పగలుగుతాను. ఓకే అండి, కడప నుండి నవీన్ కాల్ చేశారు. నవీన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి నవీన్, ఏమిటి సమస్య? సార్ నా చివరి దవడ పళ్ళు 2 క్యావిటీస్ వచ్చాయి సార్. సిమెంట్ వేయించుకున్నారు సార్, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? ఏముండదండి. ఇప్పుడు పంటిలో రంధ్రం పడితే సిమెంటు లేకపోతే ఇంకో అంటే మా వాడుక భాషలో సిమెంట్ అన్నప్పటికీ కూడా రకరకాల సిమెంట్స్ పళ్లలో ఫిల్లింగ్ చేస్తారు. చేయడం వల్ల నష్టం ఏమి లేదు. కాకపోతే ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉండాలి, పెట్టిన సిమెంట్ ఉందా లేదా అని కానీ, లేదా సిమెంట్ ఫిల్లింగ్ సరిగ్గా పూర్తిగా కంప్లీట్ అయిందా లేదా అని కానీ, ఇన్ఫెక్షన్ ఏదైనా మరింత స్ప్రెడ్ అవుతుందా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి. మీరు కడప అంటున్నారు, కడపలో పార్థరెంటల్ క్లినిక్ ఉంది, జియాన్ కాలేజ్ ఎదురుగా, సిఎస్ఐ చర్చ్ ఎదురుగా ఉంది. అక్కడికి వెళ్లి మా స్పెషలిస్ట్ తో మీరు అవగాహన తీసుకోండి. ఓకే, ఎందుకు అలా చిన్న వయసులో ఎందుకు పళ్ళు పుచ్చిపోతున్నాయని మీకు తెలియాలి. పళ్ళు పుచ్చిపోతే నొప్పి పెడుతూ ఉంటే ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు, అది పెద్ద విషయం కాదు. నోట్లో ఒక పన్ను పుచ్చిపోయింది అంటే మిగతా పళ్ళు పుచ్చిపోకుండా ఎలా జాగ్రత్త పడాలా అనేది పార్థరెంటల్లో డాక్టర్ మీకు చెబుతారు. అది ½ అన్ అవర్ టైం తీసుకుని ఓపిక్గా చెబుతారు. మీ నోట్లో మిగతా ఏదైనా సమస్యలు ఉంటే కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా డాక్టర్ని అడిగి తెలుసుకోవడం మీకు ఎంతైనా అవసరమే.
సో డాక్టర్ గారు, దంత సమస్యలు అనగానే స్టార్టింగ్ లో ఉన్నా కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, పట్టించుకోరు. ఏదో కాలో చెయ్యో అంటే ముందుకొస్తారు, కానీ పన్ను నొప్పే కదా అన్నట్టు చాలా నెగ్లిజెన్స్ కనిపిస్తుంటుంది. అది సివియర్ ప్రాబ్లం అయితే కానీ ఆ విషయం తెలియదు వాళ్ళకి. సో ఈ అవగాహన కార్యక్రమం ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది? అలాంటి వారికి మీరేం చెప్తారు? నేను ఎప్పుడు చెబుతానండి, జబ్బు వచ్చిన తర్వాత తప్పదు. ఇంకా జబ్బు వచ్చిన తర్వాత కూడా డెంటిస్ట్ దగ్గరికి పోరు. చాలా మంది మనం గమనిస్తే, నేను చెప్పాను కదా 90% మంది ఎవరైతే జబ్బు వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. అంతెందుకు, మీ కుటుంబంలో ఇప్పుడు ఇంతమంది శ్రోతలు వింటూ ఉన్నారు, మీ కుటుంబంలో అందరినీ అడగండి, నోట్లో ఎవరికో సమస్య ఉంటుంది. అది ఇప్పటి సమస్య కాదు, కొన్ని నెలలుగానో కొన్ని సంవత్సరాలుగానో ఉన్న సమస్య. దాన్ని మనం ఇప్పటిదాకా ఎందుకు డెంటిస్ట్ దగ్గరికి పోలేదు అంటే అదేం చేయదులే అనే భావన, అది ఏం అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి పోతే అనవసరంగా ఏం ట్రీట్మెంట్ చెబుతాడో ఏమో అనే భావన చాలా మందిలో ఉంటుంది. అదేవి మనం సీరియస్ తీసుకోవాల్సిన విషయాలు, ఏవి మనం అంత లైట్ గా తీసుకోవాల్సిన విషయాలు కాదు అంటాను నేను. సో జబ్బు ముదిరిపోయిన తర్వాత అప్పటికి కూడా ఈ పేషెంట్లు ఏం చేస్తున్నారు, దగ్గరలో వెళ్లి మెడికల్ షాప్కి వెళ్లి మందులు తెచ్చుకొని తినడము, లేకపోతే ఈ పేస్ట్ వాడాను కదా, ఈ మార్కెట్లో ఇంకా కాస్ట్లీ పేస్ట్ వచ్చిందట, ఆ పేస్ట్ వాడితే ఈ జబ్బులని పోతాయి. నేను టీవీలో చూశానండి. మామూలుగా నోటి దుర్వాసన ఉంది నాకు, ఆ పలాని పేస్ట్ వాడితే పలాని బ్రష్ వాడితే హాహా అంటే స్మెల్ బాగా వస్తుందట, నేను టీవీలో చూశాను. ఇట్లా క్యారీ అయిపోతూ ఉంటారు. ఇవేవి నిజం కాదు. ఒక్కసారి జబ్బు వచ్చిన తర్వాత అంతెందుకు, బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం రావడం, బ్రష్ చేస్తే చాలా మందికి చిగురు నుంచి రక్తం వస్తుంది. ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. మరి ఎంతమంది దాన్ని జబ్బుగా ఆలోచన చేస్తున్నారు, ఎంతమంది దాన్ని జబ్బుగా గుర్తిస్తా ఉన్నారు చెప్పండి. అలా గుర్తించలేకపోవడానికి కారణం వాళ్ళకి అవగాహన లేకపోవడమే. అందువల్ల నేను ఎప్పుడు చెబుతాను, అవగాహన అనేది పెంచుకోగలిగితే, ఆలోచనలు పెంచుకోగలిగితే, మన నోట్లో వచ్చే జబ్బుల పట్ల కొంత మనకు విషయాలు డీటెయిల్డ్ గా తెలిస్తే చాలా వరకు నివారించుకోవచ్చు, లేదా జబ్బు వచ్చిందని ఐడెంటిఫై చేసి వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రెండూ జరుగుతాయండి. డెఫినెట్ గా మేము చేసే ఇప్పుడు ఈ 1వ తారీఖు నుంచి మేము 30వ తారీఖు వరకు ఈ అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. ఆల్రెడీ 7 రోజులు 8 రోజులు అయింది. కొన్ని వేల మంది పార్థ డెంటల్ క్లినిక్ వచ్చి అవగాహన పొందారు ఉచితంగా. మేము ఇన్ని వేల మంది అంటే ఈ 40 బ్రాంచుల్లో కూడా పూర్తిగా ఫ్రీగా చెప్తూ ఉన్నాం. అవగాహనని ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తున్నారు, కొంతమంది ఫ్యామిలీస్ తో వస్తున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ తో వస్తా ఉన్నారు, రకరకాలుగా వస్తా ఉన్నారు. వీళ్ళకందరినీ కూర్చోబెట్టి మా డాక్టర్ గారు గంటల కొద్దీ నెంబర్ ఆఫ్ స్పెషలిస్టులు కూర్చొని వాళ్ళకి నాలెడ్జ్ పెంచే ప్రయత్నం చేస్తాను. నాలెడ్జ్ పెంచిన తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. లేదంటే నిజంగా మాకు ఇప్పటిదాకా ఈ విషయం తెలియదండి, నేను రోజు పళ్ళుదోముతానండి, ఇలా పళ్ళుదోమాలని తెలియదండి మాకు అని చెప్పేవాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే మా పాపకి ఇన్ని సమస్య ఉందని కానీ, నాకు ఇన్ని జబ్బులు ఉన్నాయని కానీ తెలియదండి, చెబితే మేము చేయించుకోమా అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎందుకు ఈ అవగాహన చేయాలంటే, ఆలోచన ఉన్నప్పటికీ కూడా పేషెంట్లు అన్నవాళ్ళు లేదా పబ్లిక్ అన్నవాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి వస్తే తప్ప వాళ్ళకి జబ్బు ఉంది అనే విషయాన్ని గుర్తించే అవకాశం లేదు. ఎందుకంటే చాలా మందికి ఏమండి మా ఫ్యామిలీ మొత్తం కలిపి 5-6 మంది డాక్టర్ దగ్గరికి వెళ్తే 100 రూపాయలు 200 రూపాయలు కన్సల్టేషన్ తీసుకున్నా 1000 రూపాయలు ఖర్చు అవుద్ది కదా. డెంటిస్ట్ కోసం 1000 రూపాయలు కన్సల్టేషన్ అవగాహన పెట్టుకోవడానికి అంత అవసరమా అని చాలా మంది భావిస్తారు. అందువల్లే మేము దీన్ని ఉచితంగా చేస్తా ఉన్నాం. ₹1 తీసుకోలేదు ఎవరిదా. ఇన్ని వేల మందికి 8 రోజుల్లో చేశాం. ఇంకొక 22 రోజుల సమయం ఉంది. 22 రోజుల్లో మేము లక్ష్యంగా చేద్దాం. ఎన్ని వేల మందికి వీలైతే అన్ని వేల మందికి ఉచితంగా మేము ఈ అవగాహన చేస్తాము. వాళ్ళ నాలెడ్జ్ పెంచుతాము, వాళ్ళకి దంతవైద్యం పట్ల అవగాహన పెంచుతాము, దంతవైద్యంలో ఉన్న మోడర్న్ టెక్నాలజీ గురించి వాళ్ళకి చెబుతాము. దాన్ని వాడుకొని ఎలా ఆరోగ్యంగా ఉంటారో వాళ్లకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యమవుతుంది. పిల్లల వాళ్ళకైతే ఒక రకమైన సమస్యలు ఉన్నాయి, వాళ్ళ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని మేము పూర్తి స్థాయి దీన్ని ఒక బాధ్యతగా చేస్తున్న కార్యక్రమం. అందువల్ల ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందే. థ్యాంక్ యూ డాక్టర్ గారు. దంత సమస్యలకు సంబంధించి మీ సలహాలు సూచనలు ఇచ్చారు. అలాగే ఒక సేవా దృక్పథంతో చేస్తున్న మీ అవగాహన కార్యక్రమం ఇంకా విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డాక్టర్స్ టైం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత న్యూస్ అప్డేట్స్